పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఇల్లు లేని వారందరికీ ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వాలనే తలంపుతో చేసిన ప్రయత్నమే ఈ బహుళ అంతస్తుల గృహ సముదాయం. ఇక్కడికి వస్తే నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆనందపడేవాడిని. నా ఆధ్వర్యంలో ఇదంతా బ్రహ్మాండంగా ఇల్లు కడతా ఉన్నారని. మన గవర్నమెంట్ పోయింది 19లో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా 5 ఏళ్ళు ఆగిపోయింది. మళ్ళా తిరిగి మనం వచ్చినా ప్రారంభం చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే, మామూలుగా టిట్కో ద్వారా ఇచ్చే ఇల్లు 3 రకాలుగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. నిరుపేదల ఇళ్లకు అంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు పూర్తిగా ప్రభుత్వమే ఆ ఖర్చంతా భరిస్తుంది, ఉచితంగా ఇస్తామని ఒక మాట చెప్పారు. ఆ చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ ఇళ్ళన్నీ కూడా మీకు ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నాం. మీ దగ్గర ₹1 వసూలు చేసే పరిస్థితి ఉండదు. ఎవరికి ₹1 కట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీకు ఉచితంగా, పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతోంది. 1000 ఇళ్ళు, 100 కోట్లు 1000 మందికి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తూ ఉంది. ఇంత డబ్బులు ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా ఇచ్చిందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సంక్రాంతి సందర్భంగా హ్యాండ్ ఓవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందాక ప్రసన్న గారికి, అధికారులకు, కమిషనర్ గారికి అందరికీ చెప్పాం. డిసెంబర్ డెడ్లైన్ పెట్టుకోండి. మీరు డిసెంబర్ లోపు ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇస్తుందని వాళ్ళందరికీ చెప్పాము. అందరూ ఒప్పుకున్నారు. ఎలక్ట్రిసిటీ ఇబ్బంది లేకోకుండా మీ దగ్గరే ఒక సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరన్నీ వాడుకొని వదిలేసే నీళ్ళన్నీ కూడా పక్కనే ఒక ఎస్టీపీ కడతా ఉన్నాం. దాంట్లోకి ఎస్టీపీ లేకపోతాయి. ఆ నీళ్ళన్నీ అక్కడ శుద్ధి చేస్తారు, తర్వాత బయటకు వదులుతారు. దాని పనులు కూడా 80% పూర్తయినాయి. ఇన్ని పనులు చేసి పెడతా ఉన్నాం. అంతేగా తల్లి, అవునా కాదా? ఏమన్నా ఆశిస్తామా మీ దగ్గర నుంచి? మీరు బాగుండాలా, మేము బాగుండాలని మీరు కోరుకోవాలని ఆశిస్తాం. రెండోది, 5 ఏళ్ళకు ఒకసారి ఒక ఓటు వేయండి తల్లి అని అడుగుతాం. అంతే కదా, ఇంకేమన్నా అడుగుతామా? 100 కోట్ల ఆస్తి ఇప్పుడు మీకు కట్టిస్తూ ఉన్నాం.